హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను బొబ్బరి పప్పుతో పిల్లలకి స్నాక్స్ తయారు చేస్తున్నానండి. ముందుగా ఒక గిన్నెతో పప్పు తీసుకొని దాన్ని బాగా శుభ్రంగా కడుక్కుంటున్నానండి. అన్నారు కదా, పైన విధంగా మొత్తం తెలుపుగా వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా వంపేసి మొత్తం క్లీన్గా చేసుకొని తర్వాత మంచి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. పప్పులు కూడా తొందరగా పురుగు పట్టకుండా దీనిలో కూడా మందులు కలుపుతున్నారు కదా, అందువల్ల శుభ్రంగా కడుక్కోవాలి. మా ఊర్లో కరెంట్ స్తంభాలు వేస్తున్నారండి, అందువల్ల పొద్దుటి నుంచి పవర్ తీసేశారు. నేను మర్చిపోయి పప్పు నానబెట్టేశాను. సాయంత్రం 6 గంటలకు ఇచ్చారు. తర్వాత ఈ వీడియో తీశానండి. మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఆ పప్పుని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి. బొబ్బరి పప్పు ఇప్పుడు తొక్కతోనే వండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మాకు ఇది పప్పుల చీట్లో వచ్చింది. మాకు ఈ విధంగానే ఇచ్చారు పప్పుని. నేను అందులో ఉన్న తొక్క పోకుండా శుభ్రంగా నానబెట్టి కడుక్కున్నాను. తర్వాత అందులోకి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను. నేను ఇక్కడ పునుగులు వేద్దామని చెప్పి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నానండి. అందులో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకోవాలి, రుచి బాగుంటుంది. అలాగే గుప్పుడు కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక కప్పుడు బొంబాయి రవ్వ, అదే సూజీ రవ్వ, ఉప్మాను ఒక తెల్లది అంటారు కదండి, అది వేసుకున్నాను. మొత్తం అంతా బాగా కలుపుకున్నాను. ఇదే పిండిని ఇదే ప్రాసెస్లో కొంచెం గట్టిగా రుబ్బుకొని వాటర్ వేయకుండా గారెల కింద కూడా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు గారెలేనా అని చెప్పేసి ఈసారి పునుగుల కింద ట్రై చేద్దామని కొంచెం పలుచగా కలుపుకున్నాను. కరెంటు పోవడం వల్ల చీకటి పడిపోయిందండి. అయినా వీడియో తీయడం తప్పలేదు, తీశాను. మీకు నచ్చితేనే చూడండి, ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. బాగా నానిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. అప్పుడు బాగా నానిందండి. ఒకసారి కలిపేసుకొని నూనె వేడి చేసుకున్నాను. అందులో ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకున్నాను. బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవడం అండి. మరీ ఎక్కువ వేగనివ్వకండి, ఎందుకంటే మాడిపోతే మళ్ళీ చిరుచేదు వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చాక తీసేసుకోండి. లైటింగ్ వెలుతురులో మీకు సరిగ్గా కనిపించట్లేదు. అవి చల్లారిన తర్వాత వాటి కలర్లోకి అవి వచ్చాయండి, మీరు చూద్దురు కానీ. అలా పిండి మొత్తం పునుగులు వేసేసుకున్నానండి. ఇవి చూడడానికి గుండ్రంగా లేకపోయినా తప్పడుగా కావాలనే వేసానండి, లోపల వరకు ఉడకాలి కాబట్టి. దాంట్లోకి చట్నీ కోసం ఒక కప్పుడు వేరుశనగ గుళ్ళు తీసుకొని వేపుకున్నానండి. ఇలా 80% తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక కొబ్బరికాయ, కొంచెం పుట్నాల పప్పు వేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. సింపుల్గానే ఉంటుందండి. నైట్ టైము ఇంకా చీకటి పడిపోయింది కదా, ఇంకా వంట ఏం చేస్తాంలేమని అవే తినేసామండి టిఫిన్ కింద. కాస్త అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. పిల్లల కోసం కాబట్టి కారం ఎక్కువ వేయలేదండి. మిక్సీ పట్టిన దాంట్లో పోపు పెట్టేసుకున్నాను. కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు వేసి మాత్రమే తాలింపు పెట్టానండి. ఇంతకు మించి నేను ఏమీ వేయలేదు. చట్నీ తయారైపోయింది. నేను పచ్చిమిర్చి అందులో కోసి వేయలేదు కాబట్టి, మిక్సీ పట్టేశాను కాబట్టి పిల్లలకి కారం పెద్ద తెలియలేదండి. పునుగుల్లో చక్కగా తినేశారు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నూనె కూడా పీల్చుకోలేదు, మీరు చూస్తున్నారా. లోపల మెత్తగా, పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలా థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు.